నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అంటే అస్సలు పడుకోవద్దని కాదు. ఏంటండి దాని అర్థం? కునికి నిద్రపోవుట అంటే అస్సలు పడుకోవద్దు, మెలకుగా ఉండాలి అంటే 24 hours మెలకుగా ఉండమని కాదు దాని అర్థం. అందుకే చూడండి, ఈ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు అనే ఒక వ్యత్యాసం చూపిస్తూనే నేర్పిస్తున్నారు. కునికి నిద్రపోయినప్పుడు 10 మంది పడుకున్నారు. వ్యత్యాసం ఒక్కటే, నిద్ర లేచిన తర్వాత దీపములు వెలిగి ఉండుటకు కావలసిన నూనె మెలకుగా ఉన్నప్పుడు సిద్ధపరచుకోలేదు. అది ప్రాబ్లం. ఈరోజు మనం ఎలా ఉండాలి అంటే, నువ్వు మెలకుగా ఉన్నప్పుడు, నువ్వు నిద్రించి లేచిన తర్వాత కూడా దీపం వెలిగించబడడానికి నువ్వు ఇప్పుడే ప్రయాస పడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం ప్రయాస పడాలి అంటే, నీకున్నదంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోవాలి. నీకున్నదంతా ఇచ్చి వివేచనను సంపాదించుకోవాలి. ఎందుకలా? ఒకవేళ నువ్వు సంపాదించుకోకపోతే ఏం జరుగుతుంది? ఈ విషయాలను కొద్దిగా మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, అనుదినము జ్ఞానము యొక్క గడప యొద్ద ఎదురు చూస్తున్న వారిగా ఉందాం. ఈ మాటల్లో అర్థం గ్రహిద్దాం. ఒక మాట చదువుకుందాం రండి. సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం ఒక్కసారి చదవండి. సామెతలు 8వ అధ్యాయం 36వ వచనం. నన్ను 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధము యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. హల్లెలూయా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. ఎవరి గడప అండి? ఎవరి గడప యొద్ద కనిపెట్టుకుని ఉండమంటున్నారు? ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉండమంటున్నారు? జ్ఞానం యొక్క గడప, దేవుని యొక్క గడప. మనం మొదటి వచనంలో కనిపిస్తుంది, జ్ఞానం ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించుచున్నది. మనం ఎప్పుడైతే అనుదినం కనిపెట్టుకుంటున్న అనుభవంలో ఉంటామో మనం ఖచ్చితంగా దాన్ని కనుగొంటాం. ఆయన చెప్తున్న మాట గమనించండి. నా ద్వార బంధముల యొద్ద కాచుకొని. నువ్వు వెళ్ళి ఇలా టక్ టక్ మనం కొట్టగానే ఓపెన్ చేసి తీస్తే నువ్వు కాచుకుని ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. గమనిస్తున్నారా? నువ్వు జ్ఞానంను సంపాదించుకోవడానికి బయలుదేరావు. బంగారంను వెతికినట్టుగా, వెన్నెని వెతికినట్టుగా వెతకమని చెప్పారు కదా. ఇలా జస్ట్ ఇలా వెళ్ళగానే ఈజీగా దొరికేస్తుంది అనుకో. నువ్వు వెతకాల్సిన అవసరం ఏంటి? అర్థమైందా? వెతకాల్సిన అవసరం లేదు. నీకు చాలా బట్టలు ఉన్నాయి, దాంట్లో నీకు ఏదో అవసరమైన ఒక చిన్న ఒక క్లాత్, ఏదో ఒక కర్చీఫో లేకపోతే ఏదో చిన్నది, దాన్ని నువ్వు జస్ట్ ఇట్లా చూడంగానే దొరికేస్తే నువ్వు టక్మని తీస్తావు కదా. వెతకాల్సిన అవసరం ఏంటి? వెతకడము అంటే చాలా ఉంటాయి. వాటి లోపల నుంచి నువ్వు దాన్ని పికప్ చేయాలి. అంటే నువ్వు అన్నిటినీ వెతకాలి. అప్పుడే నువ్వు దాన్ని కనుగొనగలవు. అదొకటి. ఇప్పుడు చెప్తున్న విషయం కాచుకుని ఉండడం. చాలా మందికి వెయిటింగ్ అంటే ఇష్టం ఉండదు. వెంటనే అయిపోవాలి, టక్ 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 మన అన్ని టక్ 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 మన అయిపోవాలి. ఇది అలా చెప్పట్లా. అనుదినం నా గడప యొద్ద కనిపెట్టుకో
అర్థం ఆశ ఉండి ఇది నాకు కావాలి అన్నవాడు మాత్రమే కనిపెట్టుకొని ఉంటాడు. ఆలస్యం అవుతున్నప్పుడు విసుగు ఉన్న వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉండడం అనేది ఈరోజు మనకు ఒక పరీక్షగా మారిపోయింది. ఇది మనకే కాదు, మన పితరులకు కూడా పరీక్ష. జ్ఞాపకం చేయన ఒక విషయం, మోషే ప్రభువుని వెతుక్కుంటూ ఆయన పిలుపు మేరకు వెళ్ళాడు కదా కొండపైకి. ఎప్పుడు వస్తాడో తెలీదు. అలాంటి సమయం ప్రజలు కింద ఏం చేశారండి? మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చిన మా నాయకుడు ఏమాయనో మాకు తెలీదు, సో మాకు ఒక విగ్రహం చేయమని జనులు తినుటకు ఆడుటకు లేచారట. ఇప్పుడు చెప్పండి, ఉపదేశం తీసుకొని రాబోతున్న మోషే కొరకు ఆనాటి ప్రజలు ఎదురు చూసారా? కనిపెట్టారా? కాచుకుని ఉన్నారా? లేదు. అంత వ్యత్యాసం ఉంది. కాచుకొని ఉండడం అంటే అంత వ్యత్యాసం ఉంది. వాక్యం చెప్తున్న సత్యం. జ్ఞానం కొరకు నువ్వు మెలకుగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని కాచుకొని అండ్ దాన్ని కనిపెట్టుకొని తీసుకోవాలి. ఎప్పుడెప్పుడు అంటే అనుదినం. చెప్పండి, ఎప్పుడు? అనుదినం. నిన్న సంపాదించుకున్నాను అంటే మరి ఈరోజు ఏనాడైనా మరి ఫుడ్ గురించి అలా చెప్తావా? నేను నిన్న తిన్నానండి, ఈరోజు అక్కర్లేదు నాకండి. చెప్పండి, గడిచిన వారం నేను ఈ ఫుడ్ తిన్నాను, ఇంకా అక్కర్లా. ఇంక నేను 4 రోజుల వరకు తినకపోయినా పర్లేదు అనిపిస్తుంది ఎప్పుడైనా? ఉదయం తిన్నాం, మళ్ళీ మధ్యాహ్నం కడుపు రెడీ అవుతుంది తినడానికి. మరి ఉదయం వాక్యం వింటే మధ్యాహ్నం సాచురేషన్ లోకి ఎందుకు వెళ్తుంది హృదయం? మనస్సుకి ఎందుకు వాక్యం మీద ఆరాటం పెరగట్లేదు? అనుదినం కార్చుకునే ఉండే అనుభవంలోనికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళగలరు అంటే జ్ఞానం కొరకు కనిపెట్టుకున్న వారు మాత్రమే. ఎందుకంటే బుద్ధిహీనత అనేది కూడా వెంటాడుతుందండి. మనం ఆ విషయాలే కొంచెం డీటెయిల్డ్ గా చూడాలి. నువ్వు జ్ఞానమును బుద్ధిహీనతను ఒక వ్యక్తిగా చూడు. గడప యొద్ద కనిపెట్టుకొని నువ్వు కొడుతున్నావు, ఆ వ్యక్తి లోపల నుంచి బయటికి రావాలి. ఎంతసేపటికి వస్తారో తెలీదు, కార్చుకుని ఉండు. నిన్ను వచ్చి కలుసుకొని నీకు ఆ ఉపదేశం ఇచ్చిన తర్వాత ధన్యుడువు. ఎందుకు తెలుసా? 35వ వచనం, నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను. అంటే నువ్వు జీవం కనుగొనేంత వరకు కూడా విడిచిపెట్టకూడదమ్మా. వెతుకు, దొరుకుతుంది, తట్టు తీయబడుతుంది ఇక్కడ. ఆ అప్లికేషన్ ఇక్కడ. అంతేగాని ఒక చిన్న కారుకి వెతుకు, దొరుకుతుంది, కనిపెట్టు ఇవన్నీ కాదమ్మా. ఈ లోకపు జస్ట్ తాత్కాలికమైన విషయాల కొరకు అడిగి 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 దక్కించుకునేవేమీ లేదు. అంత అవసరం లేదంటున్నా నేను. ఉపదేశం కొరకు వెతకాల. ఉపదేశం వినువారు ధన్యులు. ఇంకా చూడండి, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. కారణం బుద్ధిహీనత వెతుక్కుంటూ వస్తుంది.
చూపిస్తా. బుద్ధిహీనత వెతుక్కుంటూ వస్తే ఏం జరుగుతుందో. చూడండి, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఏంటండి ఆ మాట? ఏంటండి? ఉపదేశం అంటే ఇష్టం లేదా? ఉపదేశం అంటే అసహ్యం అనిపిస్తుందా? చిరాకుగా ఉందమ్మా? ఇటువంటి వ్యక్తిని కనుగొంటే నీకు అర్థం అవ్వాలి వారు ఎవరితో స్నేహంలో ఉన్నారు. చెప్పాలి, ఎవరితో స్నేహంలో ఉన్నారు? ఉపదేశమును నిరాకరించువారు మరణంతో స్నేహంలో ఉన్నారు. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, అనుదినం నీ ఉపదేశం కొరకు కనిపెట్టుకుంటున్న వారిగా, విసుగక దొరికేంత వరకు ఎదురు చూస్తున్న వారిగా, కాచుకుని ఉండు వారిగా, వేచి ఉన్న దినములు వ్యర్థం కాకూడదని, కునికి నిద్రపోయిన ఒక అనుభవం ఉన్నా తిరిగి లేచిన వెంటనే దీపములు సవరింపబడాలని, వెలగాలని ప్రార్థన చేద్దాం. అందుకోండి ప్రార్థన. హల్లెలూయా. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రభా, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా. అవున రాజా తండ్రి ప్రభా, ఆయన అనుదినము నా తండ్రి ప్రభా నీ గడప యొద్ద కనిపెట్టుకునే వారమై, నాయన నీ ద్వారబంధముల యొద్ద ఎల్లప్పుడూ కాచుకునేటువంటి వారమై ఉండాలి తండ్రి. ఎక్కడ నా తండ్రి ప్రభా విసుగక నా తండ్రి ప్రభా నాయన నీ ఉపదేశము కొరకు వెతికేటువంటి వారమై, నీ ఉపదేశము వినేటువంటి వారమై, నాయన నీ ఉపదేశం వింటున్న వారు ధన్యులు అని చెప్తుండగా నా తండ్రి ప్రభా నాయన అతి ధన్యత కలిగినటువంటి వారమై, నాయన నా తండ్రి మిమ్మల్ని కనుగొనేటువంటి వారు జీవమును కనుగొంటారని చెప్పి ఉండగా నా తండ్రి ప్రభా నాయన అనుదినము నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉండేటువంటి వారమే ఉండాలి. నాయన నా తండ్రి ఉపదేశం స్వీకరించేటువంటి వారమే ఉండాలి. నా తండ్రి ప్రభా అటు కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. వేచి ఉండేటువంటి దినములు వ్యర్థమైపోకుండానట్లుగాను మీ కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. నిద్రపోయి లేచిన తరువాత నా తండ్రి ప్రభా మా దివిటీలు ఎల్లప్పుడూ వెలుగుచ్చు ఉండేటువంటి వారుగానే ఉండాలి గాని ఆయన ఆరిపోయే స్థితిలో ఉండకూడదు. మెలకువగా ఉన్నప్పుడు నా తండ్రి ప్రభా సంపాదించుకున్నటువంటి ఆ వెలుగు ఆయన నిద్రపోయి లేచిన తరువాత అలాగనే వెలుగుచున్నటువంటి వారుగానే జీవించేటువంటి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాం రాజా. ఆయన జ్ఞానము ఘోషించుచుండగా, ఆయన సంత వీధులలో నా తండ్రి ప్రభా నాయన ఘోషించుచుండగా, ఆయన వివేచన మీ యొక్క స్వరమును వినిపింపచేయుచుండగా నా తండ్రి ప్రభా ఉపదేశము విని నాయన నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి ప్రభా కాచుకొని వేచి ఉండేటువంటి వారుగా నాయన నా తండ్రి ఆయన జ్ఞానము కొరకు కాచుకునేటువంటి వారుగా, అనుదినము కాచుకొని ఉండేటువంటి వారుగా మా మనస్సులను ఎల్లప్పుడూ సిద్ధం చేసుకుని మీ మీదనే లగ్నము చేసుకుని జీవించుటకు కృప చూపించమని, జీవములోనికి ప్రవేశించే వారంగా ఒక్కొక్కరు తయారవుటకు సాయం చేయమని నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చెప్తున్న సత్యం, బుద్ధిహీనత అనే దాన్ని ఎలా పోలుస్తున్నారో చూడండి. సామెతలు 9వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టున్నది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. అది తన ఇంట వాకిట కూర్చుండును, ఊరు రాజ్య వీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని
వారిని పిలుచును. అది తెలివి లేని వాడు ఒకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనం రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారు. దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియలేదు. గమనిస్తున్నారా? నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటున్నాడు. నా యందు అసహ్యపడుతున్న వారు మరణాన్ని స్నేహిస్తున్నారు అని చెప్పి వదిలిపెట్టారు. కానీ ప్యారలల్ గా బుద్ధిహీనత అన్నది కూడా గడప యొద్దనే వెయిట్ చేస్తుంది. నువ్వు కనిపెట్టుకొని వేచి ఉండి తీసుకున్నప్పుడు అనుభవం వేరు. నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ నిన్ను ట్రాప్ లో పడేయాలని వెయిట్ చేస్తున్న బుద్ధిహీనత వేరు. నేను అంటాను, బుద్ధిహీనత కలిగిన ఇప్పుడు ఒక స్ట్రీట్ లో నువ్వు వెళ్తున్నావు, అనేక గడపలు ఉన్నాయి. ఏ గడప దగ్గర బుద్ధి దొరుకుతుందో నీకు అర్థం కాలే, ఏ గడప దగ్గర జ్ఞానం దొరుకుతుందో నీకు అర్థం కాలే. నువ్వు అలా ప్రతి గడపని కూడా ఎదుర్కొంటూ వెళ్తున్నావు అనుకో, బుద్ధిహీనత అనే ఆ వ్యక్తులు ఆ గడపల యొద్ద కోకల్లలుగా ఉంటారు. ఎక్కడైనా నీకు అక్కడ వేచి ఉండి కనిపెట్టుకునే అవసరత వాళ్ళెవ్వరు. అందుకే వాళ్ళని ఎవరితో పోల్చారో చూడండి, కాముకురాలుతో పోల్చారు. మనం చూస్తూ ఉంటాం కదా ఈ అనుభవం. అర్థం చేసుకోండి, అటువంటి ఒక కాముకురాలతో పోల్చి చెప్తున్నారు బుద్ధిహీనతను. అంటే ఎవరు దొరుకుతారా అని కనిపెట్టుకుని ఉంటుంది బుద్ధిహీనత. నీకు అర్థమైందా? నువ్వు జ్ఞానం కొరకు కనిపెట్టుకోకపోతే నీ కొరకు బుద్ధిహీనత కనిపెట్టుకుని ఉంటుంది. రెండు ఒకటి కాదు. ఎందుకంటే అది తన ఇంటి వాకిట కూర్చొని రాజవీధుల్లో పీఠం మీద కూర్చొని ఆ దారిని పోతున్న వాళ్ళందరినీ పిలిచి 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 మాట్లాడుతుంది. ఏమని తెలుసా? జ్ఞానం లేనివాడా. ఏమండి, తన దారిని చక్కగా పోతున్న వారిని పిలిచి మరి జ్ఞానం లేనివాడా అని పిలుస్తుంటే, మరి జ్ఞానం ఉన్నవాడైతే అటు చూడకూడదు. అలా కదా? అవును. ఇక్కడికి రమ్మని పిలిచి ఏం నేర్పిస్తుంది తెలుసా? చాటున తినిన భోజనం, దొంగిలించిన నీళ్లు. ఏమి నేర్పిస్తుంది? నువ్వు పానం చేయవలసిన పానం ఏంటి, నువ్వు ఆహారం భుజించవలసిన ఆహారం ఏంటి, ఆ రెండిట్లోని కూడా మార్పులు వచ్చేస్తాయి. ఒక్కసారి ఆలోచించు, నీ మైండ్ మారిపోతుంది. నువ్వేం తింటున్నావు ఇక్కడ నువ్వు గమనించుకోలేవు. తండ్రి చిత్తం చేయుటయే ఆహారమని మర్చిపోతావు. తండ్రి చిత్తం చేయడానికి నీకు ఆసక్తి కోల్పోతావు. నీకు ఇష్టమైతే ఇది తీ ప్రభా, ఈ గిన్నె నా యొద్ద నుండి, అయినా నీ చిత్తమే జరగాలి, నేను దీన్ని ఎదుర్కొంటానని సిద్ధపడుతున్న యేసయ్యను ఒక్కసారి చూడు. ఇక్కడ అలా ఉండదు పరిస్థితి. ఆయన చిత్తం చేయడానికి తప్పించుకుంటావు.
నీ చిత్తం చేయడానికి ఇష్టపడతావు. బుద్ధిహీనత చెప్పిన చోటెల్లా తిరుగుతావు. అది ఏ పని చెప్తే పని చేస్తావు. పూర్తిగా శరీరానికి లోబడిపోతావు. అక్కడ క్లియర్గా చెప్తున్న విషయం 18వ వచనం చూడండి. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారు. దాని ఇంటికి వెళ్ళేవారు పాతాళ కూపంలో ఉన్నారు. ఉపదేశం లేకపోతే ఉపదేశమును కనుగొనలేకపోతే వారు మరణమును ఎందుకు స్నేహిస్తారని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? ఉపదేశం కనుగొనలేదంటే ఖచ్చితంగా కనుగొన్నావు బుద్ధిహీనతని. దాన్ని దాటుకుని వెళ్ళవలసిందే, తప్పదు. నీ చుట్టూ ఉన్నవి ఒకవేళ ప్రేతలేమో చెక్ చేసుకో. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? నేను బాగానే ఉన్నాను అనుకొని మోసపోయే దినాలు కాదే. చాలా జాగ్రత్తగా ఆయన కొరకు కనిపెట్టాలి నానా. నువ్వు కనిపెట్టుకుంటున్నాను అనుకుంటున్న అనుభవంలోనే నీ కొరకు కనిపెట్టుకొని నిన్ను నాశనం చెయ్యాలని పాతాళం ఎదురు చూస్తూ ఉంటుంది, తెలుసా? ప్రతి దినం అండి, ప్రతి దినం అనుదినం ఉన్న డేంజర్ జోన్ ఇది. అనుదినం ఉన్న డేంజర్ జోన్ ఇది. నువ్వు అనుదినం జ్ఞానం కొరకు కనిపెట్టుకోవాల. అనుదినం కాచి ఉండాల, వేచి ఉండాల. అంటే నువ్వు ప్రాణాత్మ శరీరములతో ఎంతగా ఎదురు చూడాలో ఇప్పుడు అర్థమైందా? ఉపదేశం కొరకు ఎదురు చూడాలమ్మా. ఏంటండి ఉపదేశం? ఉపదేశం ఏంటి అసలు? ఒక షాప్ కి వెళ్ళావు, ఒక బల్బు తెచ్చుకున్నావు, ఒక ట్యూబ్ తెచ్చుకున్నావు, ట్యూబ్ లైట్ తెచ్చుకున్నావు, మంచిది. కానీ అది కరెంట్ లో పెట్టి వెలిగిస్తే ఆ వెలుగులో నువ్వు వర్క్ చేసుకుంటే కదా నీకు ప్రయోజనం. ఉపదేశం ఆ కరెంట్ నుండి ఈ బల్బులోనికి పాస్ అయి ఆ బల్బులో నుంచి బయటికి వస్తున్న వెలుగుతో సమానం ఉపదేశం. ఫంక్షనింగ్ అనేది ఎంత ముఖ్యమో ఆలోచించండి. నువ్వు ఒక గొప్ప వస్తువు ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నావు, 2,50,000 ఖర్చు పెట్టావు, మంచి టీవీ తెచ్చుకున్నావు, తీసుకొచ్చి యూనిట్ కి కనెక్షన్ ఇచ్చావు, అంతే. నువ్వు ఆన్ చేయలా, దానివల్ల నీకు ఏం ప్రయోజనం? అది పని చేయట్లా, ఫంక్షన్ చేయట్లా, ఏం ప్రయోజనం? ఫంక్షనింగే ఉపదేశం. నువ్వు వింటున్న వాక్యం నీ లోపల ఫంక్షన్ చేయకపోతే అది ఉపదేశం కాదు. ఉపదేశం వినలేదని అర్థం. ఒక మాట చెప్పనా,
ఒక బిడ్డ ఒక టెక్స్ట్ బుక్, ఒక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కొనుక్కున్నాడు, మంచిది. దాని నిండా ఏముంటాయి? క్వశ్చన్స్, ప్రాబ్లమ్సే ఉంటాయి, అవునా? మరి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ కావాలి అంటే, ఆ ప్రాబ్లమ్స్ కి ఆన్సర్స్ కావాలి అంటే ఏం కావాలి? ఉపదేశం కావాలి. అప్పుడే వాటిని నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. ఎక్కడ ఏ ఫార్ములా వాడాలి, ఎక్కడ ఏది కలపాలి, ఏది తీసివేయాలి, ఇవన్నీ దేన్ని మల్టిప్లై చేయాలి, దేన్ని డివైడెడ్ బై చేయాలి, అన్ని నేర్చుకుంటేనే నువ్వు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయగలవు. అలా ఉపదేశం ఉంటేనే నువ్వు వెలుగులో నడవగలవు. ఉపదేశం ఉంటేనే నీ జీవితం జాగ్రత్తగా కాచుకొని భద్రపరచుకోగలవు. ఈ ప్రాసెస్ ఏది జరగకుండా నేను అనుదినం బజ్జో పెడుతుందండి ఈ మత్తు. ఒకవేళ కనిపెట్టుకుని ఎలాగైనా సరే నేను ఉపదేశం వినాలి అని ఎదురు చూస్తున్నావా, ఏదో ఒకటి వేరే ఏదో ఒకటి ఏదో ఒకటి పాపప్ అవుతుంది, దాన్ని నీకు చూస్తా కూర్చుంటావు. నీ సమయం వేస్ట్ చెయ్యాలని, నిన్ను డైవర్ట్ చెయ్యాలని బుద్ధిహీనత ప్రతి గడప యొద్ద ఎదురు చూస్తుందమ్మా. వాటన్నిటిని దాటుకొని జ్ఞానం యొక్క గడప వెతుకు. అక్కడ వెళ్ళి కనిపెట్టుకుని ఉండు, కాచుకుని ఉండు, వేచి ఉండు, సంపాదించుకో. అప్పుడు జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? నువ్వు ఖచ్చితంగా మరణంతో స్నేహం చెయ్యవు, జీవముతో స్నేహం చేస్తావు. చెప్పండి అన్నమాట. దేంతో స్నేహం చేస్తావు? జీవంతో. జీవంతో స్నేహం చేస్తావమ్మా. కోరల్ కుమార్లు ఇలా అడుగుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారికి వచ్చిన ఒక ప్రత్యక్షత. వాళ్ళు అడుగుతున్నారు ఏమని తెలుసా? మృతులకు నీవు అద్భుతములు చూపిస్తావా? ప్రేతలు నిన్ను స్తుతిస్తారా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా? నాశన కోపంలో నీ విశ్వాస్యతని ఎవరైనా చెప్పుకుంటారా? అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళంలో నీ నీతి తెలియనగునా అని అడుగుతూ చెప్తున్నారు. 88వ కీర్తన చూడండి, 13వ వచనం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. గడప యొద్ద కనిపెట్టుకుంటున్న అనుభవం ఇది. మీకు అర్థమైందా? ప్రేతలు లేచి స్తుతించరు, వాళ్ళని దాటుకుని బయటికి రా. ఆయన కృపను వివరించని ఏ స్థలమైనా పాతాళంతోను సమాధితోను సమానమమ్మా. ఆయన విశ్వాస్యతను చెప్పట్లేదా, చెప్పుకోవట్లేదా? ఆ గుంపు నాశన కూపమే. ఆయన అద్భుతాలు ఏమి నీకు అర్థం కావట్లేదు, అది అంధకారంతో సమానం. ఆయన నీతి ఏంటో అర్థం కావట్లేదా, తెలియట్లేదా, అది పాతాళంతో సమానం.
ఆయన కనుగొనగానే ఇవన్నీ దాటితే తప్ప ఆయన కనుగొనలేము. ఇవన్నీ దాటితే తప్ప ఆయన కనుగొనలేమమ్మా. కాచి వేచి ఉన్న అనుభవం కావాలి. సింపుల్ గా దొరికేస్తుంది అనుకుంటున్నారా? కాదు, వెతకాల. ఉన్నదంతా వ్యయపరుచుకొని వెండిని వెతికినట్టుగా, బంగారంను వెతికినట్టుగా జ్ఞానంను వెతకాల, సత్యమును వెతకాల. కృప కలిగిన దేవుడు నీ ఆశను తృప్తిపరుస్తారు. ఆమేన్. కానీ ఆయన చిత్తమేంటో నేర్చుకో. నువ్వు అనుదినం కనిపెట్టు. ఒకరోజు కనిపెట్టానండి అని వెళ్ళిపోకు. ఎప్పుడు కనిపెట్టు? అనుదినం. నీకు సడన్ గా నీకు కావాల్సింది ఇస్తారమ్మా. చూడండి, సౌలు గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఏం వెతుక్కుంటూ వెళ్ళాడు చెప్పాలి? ఏం వెతుక్కుంటూ వెళ్ళాడు? గాడిదలు, పోయిన గాడిదలు, తండ్రి యొక్క గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళాడు. అప్పుడు ఏం వెతుక్కుంటూ వెళ్ళినట్టు? గాడిదలనే వెతుక్కుంటూ వెళ్ళాడు. తనకి వేరే కాన్సెప్ట్ ఏది లేదు. కానీ తన హృదయం లోపల లోపల ఒక ఆలోచన అయితే ఉంది, ఇశ్రాయేలీయులకి రాజు ఎవరు అని. అలాంటి దినాలు కాదు ఇప్పుడు. వింటున్నారా? గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళే కాలం కాదు ఇది. నువ్వు జ్ఞానమునే వెతుక్కుంటూ వెళ్ళాలి. నువ్వు బయలుదేరేటప్పుడే నువ్వేం వెతుక్కుంటూ వెళ్తున్నా నీకు క్లారిటీ కావాలి. అటువంటి దినాల్లోకి వచ్చేసాం. నేను అనుకోకుండా వెళ్ళానండి. అక్కడ ఇలా అభిషేకం దొరికిందండి అనే దినాలు కాదు. జ్ఞానం కొరకే కనిపెట్టుకుని వేచి 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 ఉండి కాచుకుని ఉండి ఉపదేశం దొరకగానే తృప్తిగా కొవ్విన మెదడు దొరికినట్టుగా తిని దుప్పి గంతులు వేసినట్టుగా వేస్తూ అటువంటి దినాలు ఇవి. ఏం వెతుక్కుంటూ వెళ్తున్నానో తెలియదండి. లాటరీ తగిలినట్టు తగిలింది అన్న దినాలు కాదు ఇవి. దానికి దీనికి వ్యత్యాసం ఉంది. గ్రహింపులోనికి వచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఉదయముననే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను. ఆ అనుభవంలోకి వెళ్దామా? గడపల నుండి లోపల నుండి వస్తున్న ఉపదేశమును ఎదుర్కోవడానికి ఒక ప్రార్థనతో సిద్ధమవుతావా? లేని ఎడల అది ప్రేతలతో సమానమే. ప్రేతలు లేచి ఆయన ఏమి స్తుతించలేరు. అనుభవాల్లో మార్పులు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జ్ఞానం గురించే మనం ఇంకా ధ్యానించుకున్నాం. ఈ ఫూల్స్ మంత్ లోనే మనకి జ్ఞానం అవసరం. చెప్పండి ఏంటి? ఈ ఫూల్స్ మంత్ లో జ్ఞానం అవసరం అని చెప్పండి. ఈ ఫూల్స్ మంత్ లో జ్ఞానం అవసరం. ఒక మాట వినండి. చుట్టూ నార్మల్ గా ఉన్నప్పుడు నీకేం వాసన అక్కర్లేదు. కానీ చుట్టూ చెమట గంపు కొడుతుంది అనుకోండి, నువ్వు ఏం కొడతావు? సెంట్ కొడతావు లేదా? నార్మల్ గా ఉన్న ఇంటికి గాని స్థలానికి గాని ఏం పెద్ద స్పెషల్ గా అవసరం లేదు. కానీ అక్కడ ఏం ఈసుకొంప కొడుతుంది అనుకో, ఫినాయిల్ వేస్తావు లేదా? అది
ఒక పాత్రకు నార్మల్ గా ఉండడానికి ఏమీ పర్వాలేదు, కానీ జిడ్డు ఉండడానికి సబ్బు పెడతావా లేదా? పెడతాం. అలా ఈ నెలంతా ప్రపంచమంతా ఫూలిష్నెస్ వ్యాపించి ఉంటది. ఎందుకు? వాళ్ళే డిక్లేర్ చేశారు ఫూల్స్ మంత్ అని. అప్పుడు ఇలాంటి సమయం నువ్వు ఎక్స్ట్రా వైజ్ యాడ్ చెయ్యాలి, తప్పదు. మూర్ఖత, బుద్ధిహీనత, భక్తిహీనత అన్ని కూడా కోట్లల్లో పనిచేస్తున్న సమయం ఇది. ఈ టైంలోనే జ్ఞానం అవసరం, ఉపదేశం మరీ ఎక్కువ అవసరం, ప్రార్థన ఇంకా ఎక్కువ అవసరం. జ్ఞానం యొక్క ఉపదేశం అట్నుంచి వస్తుంటే నువ్వు వీటి నుంచి ప్రార్థనతో ఎదుర్కోవాలి. నేను చెప్పరే. కనిపెట్టుకుని ఉండేవారు ప్రార్థించుదురుగాక.